గువ్వలకు అన్ని రకాలుగా పార్టీ అవకాశాలు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్వార్థంతో బీజేపీకి వెళ్లి మళ్లీ మాట్లాడితే ఊరుకోమన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలో గువ్వల ఒక్కడే పోయాడని, మిగతా వాళ్లు వివిధ పనుల వల్ల భవన్ వైపు రావడం లేదన్నారు. తమ జిల్లా వాళ్లు పార్టీ మారుతారనే ప్రచారం మాత్రమే అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ తో విభేదాలతోనే గువ్వల కామెంట్స్ చేశాడంటున్న శ్రీనివాస్ గౌడ్ తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా అంశాలు, ముఖ్యంగా యూరియా సంబంధించినటువంటి కొరత కావచ్చు, అదేవిధంగా బీసీ సంబంధించిన 42% అంశం కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ తాటికి సంబంధించినటువంటి ఇష్యూ కళ్ళు అన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవాల అంశం మీద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారండి? ముఖ్యంగా మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వద్దాం. మొన్న గువ్వల బాలరాజు మీ పార్టీ నుంచి వెళ్ళాడు. దాని తర్వాత రాజేందర్ రెడ్డి కొంచెం సైలెంట్ అయ్యాడు. దాని తర్వాత జయపాల్ యాదవ్ తెలంగాణ భవన్కు సరిగా రావట్లేడు. ఇట్లా కొంతమంది ఇట్లా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీకి అంటిముట్టినట్టుగా ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మాజీ వెళ్ళిపోగానే పార్టీకి కొంత దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇట్లా ఉంటుందే. మరి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు కాన్ఫరెన్స్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అడుగు ఫోన్ చేసి అడగండి. కాన్ఫరెన్స్లో ఉన్నాడు గారు, కాన్ఫరెన్స్లోనే తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వర్షాలలో తిరుగుతున్నారు. యూరియా బస్తాలు తక్కువైందే తిరుగుతున్నారు. పార్టీ ఆఫీస్ అంటే ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే వస్తుంది తప్ప ఉట్టి వచ్చిపోనికి ఏమైనా హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉన్న నాయకులు అయితే వచ్చిపోతారు. ఇక్కడికి కార్యక్రమం ఉంటే వస్తారు, అంత తప్ప అట్లేం లేదు. అందరు పార్టీకి అందరు పనిచేస్తారండి. గువ్వల బాలరాజు వెళ్తూ చాలా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి, కేటీఆర్ మీద కూడా కాస్త చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మిమ్మల్ని కానీ నిరంజన్ రెడ్డి కానీ కూడా తూలనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎట్లా అర్థం చేసుకుంటారు గువ్వల బాలరాజు దగ్గర? ఆయన వ్యక్తిగతంగా ఆలోచన చేసి ఆయన ఏ పార్టీలో ఉండాలా, ఏ పార్టీలో పోవాలనేది వ్యక్తిగతంగా ఆలోచన చేసిపోయింది తప్ప ఆయన ఈ పార్టీ నాకేం చేయలేదు అని అనలేదు, నాకు ఈ పార్టీ ఏం ఇయ్యలేదు అని అనలేదు. ఆయన యువకుడు, ఈ పార్టీ ఎమ్మెల్యేగా పరిచయం చేసింది, ఎంపీగా నిలబెట్టింది, ఆయనకు సమితి గౌరవం ఇచ్చింది. ఫ్యూచర్లో ఆయనకు పొలిటికల్గా ఎక్కడుంటే బాగుంటుంది ఆలోచన చేసుకుని పోయింది. ఆయన వ్యక్తిగతంగా పోయింది తప్ప దానికి ఏం లేదు. అట్లా ఫ్యూచర్లో ఇక్కడ ప్రాధాన్యత లేదనుకుంటున్నారు. మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ టికెట్ మొదటిసారి ఇచ్చారు. అప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మీరు ఎవరు కూడా సహకరించలేదన్నటువంటి ఆరోపణ చేస్తూ వచ్చాడు. ఓవరాల్గా ఇక్కడ భవిష్యత్తు లేదనే వెళ్ళిపోయాడా? ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం ఆయన అడగాల. అభిప్రాయం కదా, వెళ్ళిపోయాడు, కొంచెం ఆరోపణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మాజీ చెప్తున్నా కదా, వ్యక్తిగతంగా ఆయన ఎందుకు పోయింది అనేది ఆయన అడగాల. మేముగా అరే ఆయనకు ఇక్కడ మంచిగానే ఉండే, పోయినప్పుడు అరే ఎందుకు పోయిండు మేము కూడా అనుకున్నాం. అనవసరంగా పోయిండు, ఇక్కడనే మంచి ఫ్యూచర్ ఉంది కదా, ఎవరు మాట పోయిండు అట్లా అనుకున్నాం. ఆయన పోయిందని ఎందుకు పోయిండు ఆయన అడగండి. పార్టీ పరంగా పార్టీ అందరికీ న్యాయం, అందరికీ సముచితమైన స్థానం కల్పిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు ఈయన కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎట్లుంది అనేది ఇప్పుడు మీరు పోయి పల్లెల్లో అడగండి, రైతులు అడగండి. ఇప్పుడు యూరియా బస్తాలు తెలంగాణ 10 ఏళ్లలో యూరియా బస్తాలు కొరత ఉండేనా, ఇట్లా చెప్పులు లైన్లు ఉండేనా? రైతులు అడగండి. ఆ టాపిక్ కూడా వస్తాను. ఇప్పుడు ఆయన దారిలో మరికొంతమంది మాజీ ఎమ్మెల్యే వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ వల్లనే నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి విషయం నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఆయన చెప్పిండని చెప్తున్నావు. ఆయన చెప్పే అభిప్రాయం నేను ఎట్లా చెప్తా చెప్పు? మీకు ఎవరైతే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఎవరు పోయే పరిస్థితుల్లో లేరు. ఎవరు ఊరు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఫెయిల్ అయిందని ప్రజలలో తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనేది అన్నిట్లో ఫెయిల్ అయింది, అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, అన్ని ఉద్యోగులను మోసం చేసింది, రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసింది, ఇలా వృత్తులను మోసం చేసింది, ప్రతి బీసీలను మోసం చేసింది, ఎస్సీలను మోసం చేసింది, ఎస్టీలను మోసం చేసింది. ఎవరిని మోసం చేయలేదు చెప్పు? అందరు మోసం చేసింది. వాళ్ళ పోయి ముఖం లేదు. రైతునాడు చెప్తాడు ఆయన ఏం చేసింది ఆయన. అంటే ఫామ్ హౌస్ ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ మీకు తెలుసు. 4 ఎమ్మెల్యేలతో పాటు గువ్వల బాలరాజు ఉన్నారు. దాని లిస్టులోనే పైలట్ రైతులతో పాటు మరికొంతమంది బీజేపీ వైపు వెళ్ళాను, కాంగ్రెస్ వైపు వెళ్ళట్లేదు, బీజేపీ వైపు వెళ్తున్నారు. ఆ రోజు కేసీఆర్ ఆపరేషన్ చేస్తే మాత్రం వెళ్ళాను అన్నారు. ఇప్పుడు ఆ 4 అటువైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని వెనక లాజిక్ ఏమై ఉంటుంది? నీకు ఆ 4 ఇట్లా మిగతా 3 చెప్పినరా పోతున్నామని చెప్పిండ్రా? చెప్పండి మీరు. వాళ్ళ 3 ఇట్లా మీకు ఏమైనా ఫోన్లో చెప్పినరా? ఉట్టే మీరు ఊహించుకొని ఏదో ట్రోల్ చేయాలని చేస్తే కాదు కదా. పోయింది ఒక ఆయన పోయిండు, ఆయన వ్యక్తిగతంగా ఏందనేది ఆయన ఇంటర్వ్యూ చేయండి, ఆయన మనోగతాలని చెప్తుంది. నేనుగా అరే పార్టీ అయితే ఆయనకు మంచిగా చూసుకున్నది, గౌరవించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినప్పుడు ఆయన ఏమి ఇట్లా హట్ అయ్యిండు, ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆయన కరెక్ట్ అని చెప్తాడు. ఉట్టే ఊహించుకొని మనం మాట్లాడితే కాదు అది. బీసీ వ్యక్తిగా మాజీ మంత్రిగా ఉన్నారు. 42% సంబంధించినట్టు మొన్న కరీంనగర్లో మీటింగ్ అనుకున్నారు, వర్షాల వల్ల అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు పెట్టబోతున్నారు? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, బీజేపీ కేంద్రంలో ఉన్నట్టు వైఖరి పట్ల ఎట్లా చూస్తుంది టీఆర్ఎస్ పార్టీ? 2 కూడా ఒకటే.
దేశాన్ని పరిపాలించినటువంటి బీజేపీ, దాని కూటమి కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన ఆ రెండు కూడా అవే ఈ దేశాన్ని. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు మోసం ఒకసారి చేస్తారు, వాళ్ళు ఒకసారి మోసం చేస్తారు. చట్టం న్యాయం చేస్తుందని ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అబాండాలు చేసినా, ఎన్ని చేసినా చట్టమే మమ్మల్ని రక్షిస్తుంది, శ్రీరామ రక్ష అనుకున్నాం. ఖచ్చితంగా హైకోర్టుకు పోయినాం. ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కదా, చివరి వరకు న్యాయంగా జరుగుతున్న దాని మీద న్యాయం పోరాటం చేస్తారు. పార్టీలో ఇంకెవ్వరు కూడా పార్టీ నుంచి వెళ్ళబోయే అవకాశం లేదని కూడా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నట్టు మాట. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.